వరంగల్ నగరంలో పట్టపగలే తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. అబ్బనికుంటకు చెందిన కర్రె శోభన్ శనివారం ఉదయం ఆప్టికల్ దుకాణానికి వెళ్ళగా అతని భార్య రాజేశ్వరి మధ్యాహ్నం పాఠశాలలో కుమారుడికి టిఫిన్ బాక్స్ ఇవ్వడానికి ఇంటికి తాళం వేసి వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి వెనుక భాగంలోని తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువాలోని 7 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్టు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్టు మిల్స్ కాలనీ సీఐ సురేష్ కుమార్ తెలిపారు. తాళం వేసి ఉన్న 2 ఇళ్లలో పట్టపగలే చోరీ జరిగింది. కిలావరంగల్ మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన సోల్తి సాంబయ్య కుమారుడు సోల్తి అశోక్ పక్కనే ఉంటున్నారు. శనివారం ఉదయం ఇంటికి తాళాలు వేసి అయ్యప్ప పూజకు వర్ధనపేట మండలం పంతిని గ్రామానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలొకటి, బీరువాలోని 1,10,000 నగదు, 5 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలానికి పోలీసులు క్లూస్ టీం బృందం చేరుకొని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మామనూరు ఎస్ఐ కృష్ణవేణి తెలిపారు. జాగ్రత్త, బయటికి పోయినప్పుడు ఇళ్లకు తాళం వేసి పోండి.